నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరి గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి అని చెప్తున్నానే కానీ అలవాటు మీద అస్సలు బాగాలేదండి. నాకు బాగాలేదు అని కాదండి, ఇంట్లో కూడా కాదు, షాప్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. ఆ విషయం అయితే చెప్తాను. సో వీడియో మొత్తం చూస్తూ ఉండండి, మధ్యలో అయితే చెప్తాను అనమాట. ఓకేనా? ఎవ్వరూ స్కిప్ చేయకుండా ఎందాక చూడండి ప్లీజ్, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. అలానే మన వీడియోకి లైక్ చేయండి. ఇంక ఇక్కడ ఏమంటే బయటకు అనేది వచ్చామండి, బజార్కి. మా అక్క, వెల్ విషర్, ఫ్రెండ్, ఇవన్నీ కలిపితే ఒకే మనిషి మా అక్కతో నేను వచ్చాను అనమాట. అక్క అండి, బాగా క్లోజ్ ఉంటాం అనమాట అక్క నేను. ఇంకా అక్క నేను ఇద్దరం కలిసి బయటకు అనేది వచ్చి అక్క శారీస్కి లైనింగ్స్ అవి తీసుకోవడానికి. సో ఇక్కడ డ్రెస్ మెటీరియల్ కనబడుతుంది కదా, ఆ డ్రెస్ మెటీరియల్ అయితే ఎప్పటిదోనండి. డ్రెస్ అయితే కుట్టించలేదు కానీ దాని మీద చున్నీ అయితే దాని పని అయిపోయింది అనమాట. చున్నీ వాడేసాను, డ్రెస్ని అయితే ఇంకా కుట్టించలేదు. నేను డ్రెస్ మెటీరియల్కి లైనింగ్ తీసుకుందామని అయితే వచ్చాను అనమాట. ఇంకిద్దరం కలిసి వచ్చాక ఇక్కడ చూసారా మాకు ఎంత రష్ ఉందో. ఇంకా అవి తీసుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయండి, అవన్నీ తీసుకుందామనేసి అయితే ఇలా వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ దేనికి వచ్చామంటే అర్థమయ్యే ఉంటుంది కదా మీకు దేనికి వచ్చామనేది. చీపుర్లు, అలానే ఇల్లు తుడిచే కర్రలు, ఇంక ఇవన్నీ తీసుకుందామని అయితే వచ్చామండి. కొన్ని విషయాలు మీతో చెప్తాను, ఎవరికైనా ఉపయోగపడితే ఓకే. అంటే ఇది ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకండి, కొన్ని మనం నమ్మాలండి ఇలాంటివి కూడా. ఇంకా ఏమంటే ఇంట్లో ఏవైనా సరే కొంచెం నిండుగా ఉండాలంటండి. నేను ఒక చీపురే తీసుకుంటున్నాను, నాకు ఒక చీపురు ఇవ్వండి అన్నాను. అక్క అయితే అనిందనమాట, లేదు ఒక చీపురు తీసుకోకూడదు, కొన్ని మనం నిండుగా ఉంచుకోవాలి, రెండుగా తీసుకో అని చెప్పేసి అయితే చెప్పిందండి. ఇంకా సరే నా మంచికే చెప్పింది కదా అని చెప్పేసి నేను ఒక 2 చీపుర్లు, అలానే ఇల్లుడు చక్కెరలు ఇవన్నీ తీసుకున్నాను అనమాట. కొన్ని ఏమంటే చీపుర్లు, ఉప్పు, అలానే వంట సామాను, మనకి ఇంట్లో గ్రోసరీస్, వంటగదిలో ఉండే గ్రోసరీస్ కొన్ని ఉంటాయి కదండి, ఉప్పు, కారం, పసుపు, ఇలాంటివి కొంచెం నిండుగా ఉండాలన్నమాట, ఉంటేనే మంచిదంటండి. ఇంకా అక్క చెప్పిందని చెప్పేసి అయితే నేను కూడా తీసుకున్నాను అనమాట. నాకు అక్కడ బిల్లు వచ్చేసి 350 అయితే అయ్యిందండి. ఇంకా అవి తీసుకున్న తర్వాత ఇంకా ఇలా పానీపూరి బండి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అక్కకైతే ఇష్టం లేదండి, నా బలవంతాన తీసుకొని తినిందనమాట, అంటే తీసుకున్నదనమాట. పెరుగు పూరి అనేది ఒక ప్లేట్ తీసుకొని ఇంకిద్దరం అదే షేర్ చేసుకొని తినేసాము. ఇంకెక్కడ ఒక ఫన్నీ థింగ్ కూడా జరిగిందండి. అబ్బాయి చూసారా నా వైపు ఎలా చూస్తున్నాడో, ఎందుకు చూస్తున్నాడు అనేది కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను, చూస్తుండండి. ఓకేనా? ఇంకా అక్క నేను పానీపూరి అయితే తినేసి ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా ఇవన్నీ లగేజ్ ఎక్కువైపోయినాయి అండి. కొంచెం అక్క వెజిటేబుల్స్ కూడా తీసుకుందనమాట. ఆ వెజిటేబుల్స్, చీపుర్లు ఇవన్నీ హెవీగా అయిపోయింది. చెయ్యి కొంచెం నొప్పి అనిపించేసరికి ఇంటి దగ్గరలో సాయిబాబా గుడి ఉందన్నమాట. ఇంకా ఆ గుడి దగ్గర ఆగి కొంచెం దండం పెట్టుకొని అవి కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుందిలే అని చెప్పేసి చేతులు కూడా అని ఒక నిమిషం ఆగి దండం పెట్టుకొని మళ్ళీ ఇంటికైతే బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇంకా నేను ఆకుకూర అనేది తీసుకున్నానండి. వీక్లీ ఒక 2 times అయినా ఆకుకూర అనేది నేను ఖచ్చితంగా వండుతానండి. అలా వండుకుంటే మనం హెల్తీగా అయితే ఉంటామండి. ఇంకా ఇక్కడ ఆకుకూర ఒక కట్ట వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇంకా 3 కట్టలు అయితే తీసుకున్నాను నేను. ఒక ఆకుకూర అంటే తోటకూర, అచ్చంగా అంటే మనం ఒకటే కూర కాకుండా 2-3 రకాల కూరలు కలిపి వండితే ఆ కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేనేం చేశానంటే ఒక తోటకూరను 2 చుక్కకూరలు తీసుకొని రెండింటిని మిక్స్ చేసి అయితే కర్రీలా చేశాను అనమాట. పులుసు కూరలాగా అయితే వండానండి. ఇంకా దీనిలో పిచ్చాకైతే కూడా చాలా వచ్చిందండి. మనం 10 రూపీస్ పెట్టి కొనుక్కున్నాం, ఇందులో పిచ్చాక కొంచెం ఎక్కువగా ఉందైతే అనిపించి అయ్యో అనుకుంటూ ఇక కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా కొన్ని విషయాలు చెప్తానన్నాను కదా, ఆ పానీపూరి బండి దగ్గర ఏం జరిగిందంటే జాగ్రత్తగా వినండి. అది ఫన్నీగా అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలా నాకే అర్థం కాలేదు. ఇంకా నేను అలా వీడియో తీస్తున్నాను కదా, వీడియో తీస్తుంటే అక్కడ ఒక అబ్బాయి ఏమైందంటే, నేను ఆ అబ్బాయి పానీపూరి బండి ముందు ఉందన్నమాట. ఆ బండి ముందు నేను నుంచొని వీడియో తీస్తున్నాను, బండి దగ్గర నుంచొని. ఇంకా నన్ను చూసి ఆ అబ్బాయి, పానీపూరి అబ్బాయికి చెప్పాడనమాట, అన్న వీడియో తీస్తుంది అని చెప్పాడంట. తర్వాత ఆ అబ్బాయి చెప్పాడు, పానీపూరి అబ్బాయి నాకు. ఇంకా వెంటనే నేను వీడియో తీయడం ఎప్పుడైతే నన్ను చూసాడో గబగబా వచ్చేసి బండి తీసుకొని వెళ్ళిపోయాడండి. ఎందుకు ఏంటనేది నాకు అసలు ఏం అర్థం కాలేదనమాట. ఏంటి ఇలా అయింది ఏంటి అని చెప్పేసి నేను ఒక నిమిషం నాకు ఇంకా అర్థం కాలేదు. ఇంకా నేను అలానే తీస్తూ ఉన్నాను. ఇంకా అబ్బాయి చూస్తుంటే ఏంటి అబ్బాయి ఏమైంది అని నేను ఆ అబ్బాయిని అడిగాను అనమాట, పానీపూరి బండి అబ్బాయిని అడిగితే ఇంకా అబ్బాయి చెప్పాడండి, ఏం లేదండి మీరు ఏందో ఫోటో తీస్తున్నారు, వీడియో తీస్తున్నారని వాడికి భయం వేసి పరిగెత్తేసి అంటే వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పాడు అనమాట. నేను ఏంటో కాదయ్యా, నేనేం పోలీస్ ఆఫీసర్ని కాదు, లేదంటే ఇంకేమి కాదు,
జస్ట్ నేను ఒక యూట్యూబర్ని, అందుకని వీడియో తీసుకుందామనేసి అయితే తీస్తున్నాను. ఇంకా అంతమించి ఏం లేదని అయితే చెప్పాను అనమాట. చెప్పగానే అవునండి ఏముందండి తీసుకుంటా అని చెప్పేసి తనైతే చెప్పాడనమాట. ఇంకా ఆ అబ్బాయి కూడా అన్నాడు పర్లేదులేండి తీసుకోండి, ఇట్లానే మొన్న కూడా ఒకళ్ళు వచ్చారు మాకు విజయవాడ నుండి వచ్చైతే ఫుడ్ బ్లాగర్స్ అంట, వాళ్ళు ఇలా తీశారు అని చెప్పేసి అయితే చెప్పాడనమాట. పోనీలయ్యా ఇంకా అలా అన్న అర్థం చేసుకున్నాం అని చెప్పేసి అయితే అనుకొని ఇంకా నేనైతే వీడియో తీసుకొని అయితే పక్కకు వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడ చూసారా నేను 2 ఆకుకూరలు కలిపి వండుతానండి అన్నాను కదా. ఇంకా చుక్కకూర అనేది తీసుకున్నానండి. చుక్కకూర అండ్ తోటకూర 2 మిక్స్ చేసి పులుసు కూర లాగా అయితే చేశాను అనమాట. ఇంక ఇవన్నీ ఏమంటే నెక్స్ట్ డే అంటే త్వరగా పని అయిపోవాలి అని అంటే ఇలా కొంచెం చిన్న చిన్న వర్కులు అనేది చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ లేవగానే చక్కగా త్వరగా పని అయిపోతుంది అనమాట. ఇంకా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఇంకొక విషయం జరిగిందండి అన్నాను కదా, అది ఏంటి అంటే మా షాప్లో నిజంగా అండి దొంగలు పడ్డారు. దొంగలు అనాలా ఇంకేమనాలో నాకైతే తెలియలేదు. ఎందుకు మాకు ఇలా జరుగుతుందని చెప్పేసి చాలా బాధపడుతున్నానండి, నేను నిజంగా చెప్తున్నాను. మేమేమంటే మా వారు మార్నింగ్ టైంలో అంటే కొంచెం 5కి అలా వెళ్ళేసి షాపు ఓపెన్ చేసి, అంటే అది మొత్తం షాప్లో కుర్చీలు అంటే కొన్ని ఉంటాయి కదండి, అవన్నీ తీసి బయట పెట్టేసి ఊడ్ చేసుకొని సర్దేసుకొని వస్తారనమాట. మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి వెళ్తారు. ఎప్పట్లానే డైలీ వేర్గానే అలానే చేశారండి. ఇంకా అలా చేయగానే ఏమైంది, కుజ్జీ అవన్నీ బయట పెట్టేశారు కదా, ఆ కుజ్జీ ఎవరో ఎత్తేసారండి. చాలా మంచి కుజ్జీ అండి అది, ఇనప కుజ్జీ అల్లిస్తారు చూసారా, అలాంటి ఇనప కుజ్జీ అనమాట. ఎప్పటి నుంచో ఉండిందండి, మీ షాప్ పెట్టిన స్టార్టింగ్లో తీసుకున్న కుర్చీని, అది కొంచెం సెంటిమెంట్గా కూడాను మాకు. ఇంకా కుర్చీ ఏమంటే బయట పెట్టేస్తాము, ఎవరైనా కస్టమర్స్ వస్తే వాళ్ళు వస్తే కూర్చుంటారనమాట. ఇంకా ఆ కుర్చీ అయితే తీసేసుకున్నారండి. మరి కొంతమంది ఏమంటే అడిగామన్నమాట మా షాప్ దగ్గర కొంతమందిని, మేము తీయలేదు మాకు తెలియదు అని అయితే అన్నారు. అంటే తీసారని డైరెక్ట్ కాకుండా ఇలా కుర్చీ కనిపించట్లేదు అని అయితే చెప్పానండి, వాళ్ళు మాకు తెలియదు అనేసి అయితే అన్నారనమాట. ఇంకా ఆ కుర్చీ చాలా వెయిట్ కూడా ఉంటుంది. కొంతమంది ఏమన్నారంటే ఉల్లిపాయలు తిరుగుతున్నారు కదా, వాళ్ళు ఏమన్నా తీసుకెళ్లారేమో అనేసి అయితే అన్నారనమాట. ఇంకా అంతకుముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి షాప్లో. ఇలానే మిడ్నైట్ మేము ప్రాజెక్టు వర్క్ వచ్చిందండి, అంటే కాలేజీ ప్రాజెక్టు బుక్స్ ఉంటాయి కదా, అవైతే చేయాల్సి వస్తే ఆ వర్క్ అనేది చేస్తున్నాం అనమాట. మా హస్బెండ్ నేనే, ఇంక వర్కర్ని ఎవరిని పెట్టుకోకుండా. ఇంకా మా పిల్లలు ఏమంటే ఆ టైంలో కొంచెం చిన్నపిల్లలండి, నా మొబైల్ ఏమంటే పిల్లల దగ్గర ఉంచేసి తాళం వేసి ఇంటికి షాప్ దగ్గరికి వచ్చి నేను ఇంకా షాప్లో ఇద్దరం చేసుకుంటున్నాము. మధ్య రేతుల్లో నాకు అంటే వర్క్ చేసుకునే టైంలో మిడ్నైట్ కదా, కొంచెం వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చి ఇంకేమంటే ఇంటికి వచ్చేసి షట్టర్ దించి ఇంటికి వచ్చి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి ఫోన్ కూడా తీసేశారండి ఆ టైంలో. అయితే ఇది జరిగి కూడా ఒక 5 years అవుతుంది, కానీ మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ కుర్చీ అనేది పోయిందండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఈ కుర్చీ ప్లేస్లో ఆ ఇనప కుర్చీ అనేది ఉండేదండి, అల్లించింది ఇనప కుర్చీ, చాలా బాగుంటుందండి. ఇంక ఇదేమంటే ఇక్కడ పెట్టేస్తామన్నమాట. అది ఎండకి ఎండి కొంచెం అట్లా అయిపోయిందనమాట ఆ చైర్ కూడా, ఇప్పుడు చూపించే చైరు. ఇక్కడ ఉండే చైర్ ఏమంటే చాలా స్ట్రాంగ్గాను చాలా బాగుంటుందండి, కానీ ఆ కుర్చీ ఎవరో ఎత్తేసారు. ఇంకెంత అడిగినా కానీ ఎవరు తీసామనేది కూడా. ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి కనపడుతుంది కదా, ఇవన్నీ బయట పెట్టేసి తను వచ్చి ఊడ్ చేసి ఫ్రెష్ అయ్యి ఇంటికి వచ్చి టిఫిన్ అది చేసి వెళ్ళేవాళ్ళు అనమాట. ఇంకా అలా ఎప్పుడులానే చేస్తారండి, ఎప్పుడు పోలేదు. మళ్ళీ ఎందుకో ఈసారి అయితే పోయిందనమాట. చాలా బాధ అనిపించిందండి, అరే ఎందుకు మాకే ప్రతిదీ ఇలా జరుగుతుందా అని చెప్పేసి అయితే చాలా బాధపడ్డాము. ఇంకా ఏం చేసినా ఎంతమందిని అడిగినా మాకు తెలియదు అంటున్నారండి. ఇంకేం చేయలేం కదా, కొన్నిసార్లు అలా జరుగుతాయి. అన్నీ ఒకసారి వచ్చి పడ్డా కానీ తట్టుకోవాలి, చేయగలిగింది ఏం లేదు. ఇంకా అలా జరిగిపోయిందండి, చాలా బాధ అనిపించింది. ఇంకా ఆ విషయమే చెప్దామని మీతో చెప్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఏమొచ్చేసి తోటకూర అనేది కట్ చేసుకున్నాను కదండి, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా పిల్లల కోసం అది లంచ్ ప్రిపేర్ చేయాలి కదా బాక్సెస్ కోసం. ఇంకా తోటకూర పులుసు కూర లాగా అంటే విడిగా చట్లో వేసి ఉడికించాలంటే చాలా టైం పడుతుందని చెప్పేసి ఇంకా కుక్కర్లో అనేది వేసేసుకున్నానండి. ఇంకా కుక్కర్లో వేసేసుకొని పులుసు కూర అనేది రెడీ చేసేసాను అనమాట పిల్లల బాక్సులకి. ఇంకా తెచ్చానండి అని చెప్పాను కదండి, ఇంకా ఒక చీపురు అయితే తీసి ఎండలో వేసేసి మిగతావి మొచ్చిపైన వేసాను అనమాట పాడవకుండా. ఇంకా అవైతే అక్కడ దాచేసి ఒక చీపురుని మాత్రం బయట ఎండలో వేసేసుకున్నాం అనుకోండి, దానికి కొంచెం ఏమంటే నూకలాగా ఉంటుందండి, అదంతా పోతుంది ఎండితే కనుక, అప్పుడు కొంచెం బాగుంటుంది అన్నమాట. లేదంటే డైరెక్ట్ మనం ఊడ్ చేసామనుకోండి ఇల్లంతా చండాలం అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.